ఎవరు బాగుపడుతున్నారు ఈ సమాజంలో చెప్పండి? దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథం బైబిల్లో మహావిజ్ఞానపు సంగతులు వ్రాయబడితే వాటిని నేర్చుకోలేని నీవు నేర్పించని నీ పిల్లలకు నిన్నెందుకు భరించాలి ప్రకృతి? ఎవరి కోసం ఈ గాలి, ఎవరి కోసం ఈ నింగి, ఎవరి కోసం ఈ నీళ్లు? పంచభూతాలు ఎవరి కోసం? నీ కోసమే కదా బిడ్డ. వీటన్నిటినీ జీవితాంతం అనుభవిస్తూ నేల సారాన్ని, ప్రకృతి సారాన్ని తింటున్న నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇదే నాని చరిత్ర. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నానయ్యా. ఓ ఎదుగుతున్నారు, లేవండి, ఏం చేద్దాం, పోతే మరి లేవు, మరి వెయిట్ చేయండి, ఇంకొక 3 ఏళ్ళు అన్నాడు ఆయన. అలా అనకుండా ఆయన ఒక మాట అన్నాడండి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 7వ వచనం. ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్ల వెతుకుచున్నాను, కానేమి దొరకలేదు. దీన్ని నరికే. ఎందుకు నరికేయమంటున్నానంటే అది ఉన్న స్థలంలో వేళ్ళు కిందకు తన్నుకొని వెళ్ళి నేల సారాన్నంతా దిగమింగుతుంది. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలే బిడ్డా. ఎందుకు సారాన్ని లాగుతుంది? నేల సారాన్ని తింటుంది. గాలి సారాన్ని, నింగి సారాన్ని, నేల సారాన్ని, అగ్ని సారాన్ని నువ్వెందుకు తీసుకుంటున్నావు? ప్రకృతి సారాన్ని అనుభవిస్తున్న నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? సృష్టి మిగులు ఆశ. దేవుని కుమారులు కావాలని సృష్టి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే కనబడేది దేవుని పిల్లలు కాదండి, దాని సారాన్ని అనుభవిస్తూ దోచుకు తింటున్న దోపిడి దొంగలు. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ప్రకృతి మిగులు ఆశతో తేరు చూస్తే భవిష్యత్తులో ఏం కనబడుతుందంటే దానికి ఒక్కడు కనిపించటం లేదు. అందరూ మినిస్టర్లే, అందరూ డాక్టర్లే, అందరూ ఐఏఎస్లే, అందరూ ఐపీఎస్లే, అందరూ ఎమ్మెల్యేలే, అందరూ ఎంపీలే, అందరూ క్యాబినెట్ మినిస్టర్లే. ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది? ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది?